చూపించే ఉత్తుత్తి బ్యాంకుల్లాగే విశాఖ కేంద్రంగా నకిలీ ఏపీ ట్రాన్స్కో 4 ఏళ్లు నడిచిందంటే నమ్ముతారా? దొరికిన ఆధారాలను సాక్ష్యాలను బట్టి నమ్మి తీరాల్సిందే. ఏపీ ట్రాన్స్కోలో ఉద్యోగినని చెప్పుకుంటున్న గోరిబిల్లి భాస్కర్రావు ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు పాతాళ రామారావు ఒక గ్యాంగ్గా ఏర్పడి ఏకంగా నకిలీ ఏపీ ట్రాన్స్కో కార్యాలయాన్ని సృష్టించారు. ఉద్యోగాలు ఇస్తామని అమాయక యువతకు ఆశ చూపి 63 మంది నుంచి కోట్ల రూపాయలు కాజేశారు. అంతటితో ఆగకుండా అప్పటి ఏపీ ట్రాన్స్కో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శ్రీకాంత్ నాగులాపల్లి పేరుతో నియామక బదిలీ ఉత్తర్వుల్ని కూడా తయారు చేసి అభ్యర్థులకు అందజేశారు. పాతాళ రామారావు, గోరిబిల్లి భాస్కర్రావు ఇచ్చిన ఉత్తర్వులను లీడర్ పరిశోధించడం జరిగింది. 2021 సెప్టెంబర్ 23వ తేదీలో అప్పటి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శ్రీకాంత్ నాగులపల్లి టీఓఓ ఆర్టీ నెంబర్ 1537 నెంబర్తో చీఫ్ జనరల్ మేనేజర్ అధీనంలో ఉన్న ఒక డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ను వేరే సెక్షన్కు బదిలీ చేసేందుకు ఒక ఉత్తర్వును జారీ చేశారు. అయితే ఈ నకిలీ ముఠా ఇదే ఆర్డర్ను రిఫరెన్స్ నెంబర్తో సహా తీసుకుని మధ్యలో ఉత్తర్వును మాత్రం మార్చేసి ఆ స్థానంలో తాము నియమించిన ఉద్యోగికి బదిలీ ఉత్తర్వుల్ని టైప్ చేసి సీఎండీ దగ్గర నుంచే ఉత్తర్వులు వెలువడినట్టు సృష్టించారు. సాక్షాత్తు సీఎండీ నుంచే ఉత్తర్వులు వచ్చేశాయని సంబరపడ్డ అభ్యర్థులు మిగిలిన బ్యాలెన్స్ సొమ్మును కూడా చెల్లించేశారు. వీళ్ళందరికీ విశాఖ, విజయవాడ, కడప జోన్లలో నకిలీ ఉత్తర్వుల ద్వారా పోస్టింగులు కూడా ఇచ్చేశారు. అయ్యా, మాకు కర్నూలు దూరం అయిపోతుంది, కడప దూరం అయిపోతుంది, కాస్త విశాఖలో పోస్టింగ్ ఇవ్వండి సారు అని బతిమిలాడితే మరో 50,000 తీసుకుని బదిలీ ఉత్తర్వులు కూడా ఇచ్చేశారు. ఈ నకిలీ ఉత్తర్వుల్ని పట్టుకుని ఆయా కార్యాలయాలకు వెళ్లిన అభ్యర్థుల్ని ఏ అధికారి అడ్డుకోకపోవడం మరింత విచిత్రం. అంతేకాదు, వీళ్ళందరినీ విజయవాడలోని విద్యుత్ సౌధ కార్యాలయానికి తీసుకెళ్లి బయోమెట్రిక్ కోసం వేలిముద్రల్ని కూడా తీసుకోవడం మరో విశేషం. అయితే నెలలు గడిచినా, సంవత్సరాలు గడిచినా ఎవ్వరికీ ఒక్క రూపాయి జీతం రాలేదు. ట్రైనింగ్ అంటూ శాలరీ ఉత్తర్వులు సిద్ధమవుతున్నాయంటూ రకరకాల కారణాలతో వీళ్ళందరినీ మభ్యపెడుతూ కాలం గడుపుతూ నెట్టుకొచ్చారు. అయినా ఆయా కార్యాలయాల్లోనూ, ముఖ్యంగా గాజువాకలో ఉన్న చీఫ్ ఇంజనీర్ కార్యాలయంలోనూ వీళ్ళందరి హాజరును బయోమెట్రిక్ ద్వారా తీసుకుంటుండడంతో తమ ఉద్యోగానికి సంబంధించి అభ్యర్థులకు ఎటువంటి అనుమానం రాలేదు. ప్రభుత్వ ఉద్యోగం కదా, ఎప్పుడో ఒకప్పుడు జీతం వస్తుంది అనుకుంటూ అభ్యర్థులు తమకు తాము సమాధానపరుచుకున్నారు. అంతేకాదు, వీళ్లకు పాతాళ రామారావు, గోరిబిల్లి భాస్కర్రావు ముందుగానే కొన్ని జాగ్రత్తలు చెప్పి పంపారు. ఎవరితోనూ మాట్లాడవద్దు, ఎవరిని ఏమీ ప్రశ్నించవద్దు, అలా ప్రశ్నిస్తే ఉద్యోగం పోతుంది అని ముందుగానే హెచ్చరించారు. దీంతో అందరూ బుద్ధిగా కార్యాలయాలకు వెళ్లడం, బయోమెట్రిక్ వేసుకోవడం, సాయంత్రం అయ్యేసరికి ఇంటికి తిరిగి వెళ్లిపోవడం జరుగుతుండేదని బాధితులు వెల్లడించారు. ఇందులో 40 మందిని ఒక బ్యాచ్గా చేసి పాతాళ రామారావు ఇంట్లోనే గోరిబిల్లి భాస్కర్రావు ట్రైనింగ్ క్లాసులు కూడా నడిపాడు. ఓకే, ఒక్క ఏఎస్ఎం, ఎస్ఎం, ఎల్డీసీ అయితే మీరు ఏవోగానే ఎస్ఓగానే చేసుకుంటారు. ఓకే, బట్ స్టిల్ యూఆర్ అండర్ కంట్రోల్ ఆఫ్ డిఈ. ఓకే, ఈవెన్ ఇఫ్ యువర్ ఆఫీస్, బట్ యూఆర్ అండర్ కంట్రోల్ ఆఫ్ డిఈ. ఓకే, ఇంజనీర్స్కి వచ్చేసరికి సూపరింటెండెంట్ ఇంజనీర్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుందో తెలియాలి. ఈవెన్ మీరు రూరల్ అయినా సరే మనకి ఎవ్రీ వీకెండో లేకపోతే 10 డేస్కో లేకపోతే 15 డేస్కో లేకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడే ఖచ్చితంగా ఎస్సీ మీటింగ్ పెడతారు. సో ఎస్సీ మీరు ఏదైనా సపోజ్ మీరు ఏదైనా లీవ్ చేయాలన్నా ఈయన ద్వారా ఎస్సీకే రిప్రజెంట్ చేస్తారు. మీరు డిఈ వర్క్ చేస్తే సరిపోతుంది, ఇక్కడ వర్క్ చేస్తే సరిపోతుంది ఎల్డీసీ. ఓకే, సో ఇప్పుడు మీరు మెయిన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడ చేశారు. ఒకసారి ఆ పాత తీస్తే మీరు ప్రీవియస్ ఎక్కడ చేశారు, ఈ లోపల మీరు ప్రీవియస్ ఎక్కడ చేశారు, సబ్స్టేషన్ అంతకు నుంచి ఏ క్వశ్చన్ రాదు. ఇంకా ఏమైనా ఉంటే మీకు అక్కడ ట్రైనింగ్ అని అలా ఏమన్నా వాళ్ళు చెప్తారు. చెప్తే అది నేను అంటే బేసిక్ గా సర్క్యూట్ బ్రేకర్స్ గురించి వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు కానీ నాకు అంత టైం లేదు వస్తాను. ఓకే, సో మనం ఇప్పుడు బయలుదేరిపోదాం. ఈ బేసిక్స్ తెలుసుకోండి, ఎక్కడి నుంచి వచ్చారు అనేది మాత్రం ఇప్పుడు మీరు గుర్తుపెట్టారు. అంటే మీరు సీట్ లో కూర్చోబెట్టి వరకు అండి నేను ఆ తర్వాత నేను ఏమి చేయలేను. అక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు చూసుకుంటారు. ఓకే,
సో ఆ సీట్ లో మనం కూర్చోపెట్టేసిన తర్వాత మీరు ప్రాబ్లంలో పడకుండా ఉండడానికి మీరు బేస్ జనరల్ గా ఇక్కడ ఇంకా మీరు ఎలా వచ్చారో ఏమొచ్చారో ఏంటంటే 2014 నోటిఫికేషన్ అనే చెప్పాలంట. ఎలా వచ్చారంటే ఏం చెప్తారంటే 2014 నోటిఫికేషన్ లోనే అప్లై చేసాము, వచ్చింది. దట్స్ ఇట్. అంతకు మించి ఈ రకంగా వచ్చామో లేకపోతే అట్లీస్ట్ మీరు బాగా క్లోజ్ అయిపోయినా మీ పక్క కొలీగ్ అయితే సరే ఎప్పటికైనా చెప్పాలి. ఎప్పటికి చెప్పినా మీకు అది ఓకే. ఇంతవరకు అయిన లేటు మొత్తం మీరు వర్క్ చేసే టైం అంతా అంత ఉండాలి. ఎందుకంటే వన్స్ మీరు ఇక్కడ ఒక 6 months పనిచేస్తుంది వేరే దగ్గరికి వెళ్ళారనుకోండి, మీరు ఈ సబ్స్టేషన్ గురించి చెప్తారు కదా, దాని గురించి అవసరం ఉండదు. మీకు అర్థం రిస్క్ నుంచి బయటపడిపోవాలి. ప్రస్తుతం వెళ్ళేదే మనకు కొంచెం ఆ ప్రాబ్లం ఉంటుంది. ఓకే, అర్థమైందా? అండ్ ఆధార్ కార్డు ఉన్నాయి అందరి దగ్గర, జస్ట్ ఆధార్ కార్డ్ క్యారీ చేయండి, ఇంకేం అవసరం. ఒరిజినల్ మొబైల్లో మొబైల్ అది అవసరం చేతి దానికే బయోమెట్రిక్ లింక్ చేస్తాం. ఓకే, అండ్ ఇంకా ఏం చెప్పాలంటే క్వశ్చన్ ఇప్పుడు ఫర్ సపోజ్ ఎప్పుడైనా ట్రైనింగ్ అన్నారనుకోండి, ట్రైనింగ్ విల్ బి ఫర్ అబౌట్ 1 week to 10 days. ఓకే, maximum 1 week to 10 days. అంతకన్నా ఎక్కువ ఉండదు. బికాస్ వన్స్ ఇఫ్ యువర్ బయోమెట్రిక్ ఈస్ అప్రూవ్డ్ యూ హ్యావ్ టు సిట్ ఇన్ యువర్ సీట్. లేకపోతే మీకు ఆ రోజు ప్రతిరోజు ఆబ్సెంట్ పడుతుంది. ఎందుకు ఆబ్సెంట్ అయ్యారని చెప్పి పైకి వెళ్ళిందంటే అది పెద్ద రిస్క్ అవుతుంది. ఓకే, మీరు ప్రీవియస్ టీమ్ అన్నారంటే మన టీం అర్థమవుతుందా? మీరు ఇప్పుడు తంబేసేస్తాం తర్వాత సెలవు అయిందనుకోండి. ఇందులో ఎలా క్రమశిక్షణతో ఉండాలి, ఉద్యోగంలో ఎలా నడుచుకోవాలి అనే నీతి నియమాల పాఠాలు కూడా ఉండడం విశేషం. ఇలా 3 ఏళ్లు గడిచిపోయాయి. అప్పటికీ తమకు జీతం రాకపోవడంతో ఈ యువకులు ప్రశ్నించడం మొదలుపెట్టారు. దీంతో వీరి ఒత్తిడి భరించలేక గొరుబిల్లి భాస్కర్రావు కనబడకుండా పరారీ అయిపోయాడు. అయితే ఈ విషయాన్ని తేల్చుకోవడానికి తమ దగ్గర డబ్బు తీసుకున్న పాతాళ రామారావుని వెంటబెట్టుకుని చీఫ్ ఇంజనీర్ దగ్గరికి వెళ్లారు. వీరి కథ విన్న చీఫ్ ఇంజనీర్ వీరిపై సీరియస్ అయ్యారు. మిమ్మల్ని ఎవరు నియమించారు? ఉండండి, ఇప్పుడే కంప్లైంట్ ఇస్తాను అనేసరికి పాతాళ రామారావు అక్కడి నుంచి జారుకున్నాడని బాధిత యువకులు వెల్లడించారు. తాను గౌరవప్రదమైన ఉద్యోగంలో ఉన్నానని ఫిర్యాదు చేస్తే తన ఉద్యోగం పోతుందని, అందువల్ల ఈ సమస్యను సావధానంగా పరిష్కరించుకుందామని, గొరిబిల్లి భాస్కర్రావు ఎక్కడ ఉన్నా పట్టుకుందామని బాధితులకు నచ్చ చెప్పడంతో అక్కడితో ఆ కథ ముగిసింది. అప్పటి నుంచి వీళ్లను ట్రాన్స్కో చీఫ్ ఇంజనీర్ కార్యాలయానికి అనుమతించకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి తమ సొమ్ము తమకు ఇవ్వాలని పాతాళ రామారావుపై బాధితులు ఒత్తిడి పెంచారు. తనకు గొరిబిల్లి రామారావు రాసిచ్చిన ప్రామిసరీ నోటుని చూపించి ఇదిగో డబ్బొచ్చేస్తుంది, అదిగో వచ్చేస్తుంది అంటూ రామారావు రోజులు గడుపుతూ వచ్చాడు. దీంతో విసిగి వేసారిన బాధితులు 2023 డిసెంబర్ 12న నర్సీపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు కానీ ఎటువంటి విచారణ జరపలేదు.